ప్రభువుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి దివ్య నామంలో ఈ ఆరాధన కూడా వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. నా దేవుడు ఈ జూన్ నెలంతా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి కాపాడునుగాక. సంవత్సరానికి మధ్య నెల వరకు దేవుడు కాపాడు, 6 నెలలు కాపాడుతూ వచ్చారు. ఇది చివరి రోజు. ఆయన చిత్తానుసారంగా రేపటి రోజున కొత్త నెలలో మనం రాబోతున్నాం. ఇక మిగతా 6 నెలలు కూడా ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నడిపించి కాపాడునుగాక. మీ చేతి పనులు, మీరు చేస్తున్న సమస్త పనులన్నిటినీ దేవుడు దీవించునుగాక. ఆత్మీయంగా కూడా దేవుడు ప్రార్థనలో ఎదిగేటట్లు, పరిచర్యలు ఎదిగేటట్లుగా దేవుడు కార్యరూపణ చేయునుగాక. మంచిది. నేను వాగ్దానం జూన్ నెలలో దేవుడు మనకిచ్చారు. మీరు చెప్పండి, మీరు నా చేతిలో ఉన్నారు. ఇర్మియా 16లో రాయబడిన మాట, కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా, గనుక మీరు నా చేతిలో ఉన్నారు. మట్టి కుమ్మరవాని చేతిలో కుండగా తయారు కాకపోతే తీసి అవతలి వేసేస్తారు. కానీ మిమ్మల్ని అలాగ వేయకుండా నా చేతిలో ఉంచుకున్నా. ఆయన చేతిలో రావాలంటే ఐగుప్తుల చేతిలో నుండి, ఫిలిష్తీయుల చేతిలో నుండి, ఏసావు చేతిలో నుండి మనం ఆయన చేతిలో రావాలని మొదటి ఆదివారం చెప్పా. రెండో ఆదివారం ఆయన చేతిలోనికి రావాలి, ఆయన చేతిలోకి వచ్చినప్పుడు కలిగే ఆశీర్వాదాన్ని గురించి 2 మాటలు చెప్పా. తర్వాత నిన్న ఆదివారం ఆయన చేతిలో మన హృదయం ఉన్నది, ఆయన చిత్తానుసారంగా తిప్పబడుతుంది అనే మాట నేను చెప్పా. రెండో వారంలో ఆయన చేతి చేత కట్టబడిన ఒక మంచి గోడగా, ఆ గోడలో నీతి న్యాయములు ఉంటాయని ఆమోసు 7:7 చెప్పిన మొదటి మాట. రెండవది, ఆయన చేతిలో అధికారం ఉన్నది. మత్తయి సువార్త 27:29 ఉన్న మాటని రెండవ ఆదివారం చెప్పా. నిన్న ఆదివారం ఆయన చేతిలో మన హృదయం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా మన హృదయాన్ని తిప్పుతాడు అనే మాటని ధ్యానం చేసుకుందాం. ఈ పూట ఈ నెలంతటిలో దేవుడిచ్చిన వాగ్దానంతోనే కూడిన మాటని మనం ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చే యోహాను గారు యేసు ప్రభు గురించి కొన్ని విషయాలు చెప్పారు. యోహాను తనకు తాను చెప్పుకుని, అరణ్యంలో వేసే కేక నేనైతే, ఆయన నీళ్ళలోనూ నీటిలోనూ రక్తములోనూ బాప్తిస్మిస్తాడు. ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను యోగ్యను కాదు. నాకంటే ఆయన శక్తిమంతుడు. నా వెనకాల వస్తున్న వ్యక్తి యేసుక్రీస్తు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుని కాదు అని యేసు ప్రభు గురించి శక్తిమంతుడని, నీళ్ళలోనూ రక్తములోనూ బాప్తిస్మిస్తాడని, ఆయన చెప్పుల వారు ఇప్పుటకు యోగ్యుని కాదని 3 విషయాలు చెప్పుకుంటూ వచ్చి, నాకంటే శక్తిమంతుడు ఏమండి, ఆయన నీళ్ళలోనూ రక్తములోనూ ఆయన మీకు బాప్తిస్మిస్తాడు ఏమండి. మూడవది, ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుని కాదు అని చెప్పుకుంటూ వచ్చి, ఆ యేసుక్రీస్తు చేతిలో ఏముంది అని చెప్తున్నాడు ఈ మాటని. ఆ మత్తయి సువార్త 3:12 వ్రాయబడిన మాటలు ఈరోజు మొదటి మాటగా, దేవుని చేతిలో ఉన్న 4వ మాటగా నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. చదవండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉంది, చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తారు. చాలు. మీకు అర్థమైనట్టుగా ఈ మాట చెప్పాలంటే, ఆయన చేతిలో చేట ఉంది. ఏముందండి చేట? ఎందుకు? బియ్యంలో రాళ్ళు ఎరడానిక? ఉదయాన మందును చిమ్మేసిన తర్వాత చేట ఎక్కడుందన్నా, అయ్యా పెద్ద అయినా అబ్రమయ్య తాత ఎక్కడుంది చేట అని ఆయన అడుగుతారు. చేట యేసు ప్రభు చేతులు కూడా ఉందట.
ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో కళ్ళమును శుభ్రంగా చేసి, మన ఇంటిని శుభ్రం చేసినట్లు బియ్యములో రాళ్ళు ఏరినట్లుగా ఏరి గోధుమలన్నిటిని ఆయన కొట్లు వేసుకుని ఆ కళ్ళములో ఉన్న తాలు గింజలని, మట్టి గింజలని, దానితో వచ్చే పొట్టును అగ్నిలో కాల్చేస్తున్నాడు యేసుక్రీస్తు. వినాలి బాగా, కొంచెం ఆత్మీయంగా ఈ మాటలు ఉంటాయి, జాగ్రత్తగా గమనించండి. ఆయన చేతిలో చాట ఉంది. ఆ చాటతో కళ్ళనంతా శుభ్రం చేసి ఆ కళ్ళములో ఉన్నటువంటి గోధుమలను తన కొట్టులో వేసుకుని, గోధుమలతో పాటుగా వచ్చిన మట్టి, పొట్టు, చెత్త, మట్టితో కూడినటువంటి చిన్న చిన్న రాళ్ళు, మనం ఆహారం తింటున్నప్పుడు రాళ్ళు వచ్చి అబ్బా రాయి తగిలింది అంటాముగా, పళ్ళు ఇరిగేటట్లుగా ఉన్నది అంటామే, అటువంటి రాళ్ళన్నీ పొట్టుతో కూడా ఉన్న వాటిని అన్నిటినీ అగ్నిలో కాల్చేస్తున్నాడు యేసుక్రీస్తు. ఇది సంఘ సహవాసములో దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో వచ్చుచున్న బిడ్డలందరికీ భయముతో వణుగుతో మీరు రక్షణలో నడిపించేదానికి సంఘమంతా ఒక కళ్ళము లాంటిది. కళ్ళములో ఏం చేస్తారనేది పొలం కలిగిన వ్యక్తులకి మీకు బాగా తెలుసండి. ఆ ధాన్యాన్ని అంతటిని కోసి, ఇప్పుడు కొన్ని మిషన్స్ని ఉపయోగించి లేదా పనివారిని ఉపయోగించి కొంతమంది ఉపయోగించి రాత్రి పగలు కోసి ఆ ధాన్యం అంతా పొలంలోని ఒక ప్రత్యేకమైనటువంటి ఖాళీ స్థలం అంతా శుభ్రం చేసి దాన్ని కళ్ళముగా పెట్టి ఈ కోసిన వడ్లన్నిటిని, ధాన్యాన్నంతటిని ఆ కళ్ళములో వేస్తారు. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ద్వారా వారం 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 ఉపదేశం, రక్షణ గురించి, బాప్తిస్మను గురించి, పరిశుద్ధాత్మను గురించి, దైవిక స్వస్థత గురించి, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే జీవించే వేరుపోటు కలిగిన జీవితాన్ని గురించి, సంపూర్ణ పరిశుద్ధత గురించి, దేహ విమోచన గురించి, ఈ 7 మెట్లు గురించిన ఉపదేశ వాక్కులు దైవ సేవకుల నోటులో ఉపదేశంతో కూడిన మాటలు. నీ మాట మారాలి, నీ నడక మారాలి, నువ్వు వాక్యాన్ని నమ్మాలి, నమ్మితే బాప్తిసం పొందాలి, పొందితే పరిశుద్ధాత్మ శక్తిని అందుకోవాలి, పొందుకుంటే మూర్ఖులకు ఈ తరం వారు వేరే రక్షణ పొందాలి, పొందుకుంటే యేసుక్రీస్తు గాయాలలో ఉన్న స్వస్థతని నువ్వు అందుకోవాలి, సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి. దేహ విమోచన అంటే ఈ దేహము మట్టిగట్టమైనటువంటి ఈ శరీరము యేసుక్రీస్తు దగ్గరికి వెళుతుంది. కనురెప్ప పాఠంలో క్షణమాత్రములో ఈ దేహము ఆయన దగ్గరకు చేరుతుంది. దేహ విమోచన అని అంటారు. ఈ 1, 2, 3, 4, 5, 6, 7 మెట్లు ఉపదేశం. ఈ ఉపదేశము ద్వారా వినాలి, అనేకుల జీవితాలలో ఉన్నటువంటి నీకు తెలియకుండానే వచ్చిన పొట్టి, చెత్త, మట్టి రాళ్ళు ఇవన్నీ ప్రక్కన తీసి గోధుమలు మాత్రమే ఆయన కొట్టు అని నూతన యెరూషలేం లేక దేవుని సన్నిధి, ఇంకా చెప్పాలంటే పరలోకములోనికి తీసుకుని వెళ్తారు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అనేకుల జీవితంలో తెలియకుండానేదో పొట్టు చెత్త వస్తుంది, చెత్త, పొట్టు, తాలు గింజలు. ఒకసారి యేసన్న గారి దగ్గరికి ఒక తల్లి వచ్చిందండి. అన్నా యేసన్న గారు రోజు దేవుడు నాకు ఏది కావాలన్నా, నాకు ఏది కావాలని కోరుకున్నా దేవుడే కలలో కానీ స్వప్నంలో దర్శనంలో కానీ తీసుకుని వస్తాడు. ఈసారి నాకు చాట తీసుకుని వచ్చాడు అని అంటే, దేవుని స్తోత్రం. ఏంటమ్మా చాట తీసుకొచ్చాడు యేసు ప్రభు? అదేనండి, ఎందుకు వచ్చింది నాకు తెలియదు. ఒక 10 రూపాయలు కొంటే, ఒక 20 రూపాయలు కొంటే ఇస్తే వచ్చేస్తుంది కదా, పెద్దదాన్ని చిన్నదాన్ని చాట. ఎందుకు ఇచ్చాడో తెలియదంటే అప్పుడు యేసన్న గారు అన్నారంట, అమ్మా నీ విశ్వాస జీవితంలో అప్పుడప్పుడు నీకు తెలియకుండానే పొట్టు, చెత్త ఇవన్నీ ఉన్నాయి, అందుకని ఆ చాటతో
ఆ చేట చేతితో, ఆయన చేతిలో ఉన్న చేట నీకు ఇచ్చాడు. నీలో ఉన్న పొట్టంతా బియ్యంలో రాళ్ళు ఏరినట్లుగా చెరిగేటప్పుడు ఆ పొట్టంతా ఏమండి, ఆ నూకలు కానీ బియ్యం కానీ చెరుగుతూ ఉంటుంటే లోపల ఉన్న పొట్టుని చెరిగేటప్పుడు ఏం చేస్తాం, ఇట్లా చెరిగి అనగానే పొట్టంతా బయటికి పోద్ది. దేవుని స్తోత్రం. ఈరోజు నా దేవుని బిడ్డల, దేవుని చేతిలో ఉన్న చేట. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనములో శుభ్రపరిచే చేట మరియు జల్లెడ గురించి ప్రవచన వాక్యమైనటువంటి యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనములో రాయబడిన మాటలు చదువుదాం. సేద్యము చేసేవాడు, పొలం పనిలో ధాన్యములంతా సేకరించి చేసే పనివారు, రైతులు ఎడ్లను, పశువులను, లేత గాడిదలను చాటతోనూ జల్లెడతోనూ చెరిగి, చాలు దానికి మేత ఇస్తారు అని రాయబడింది. చాటతో శుభ్రం చేసి మేత ఇస్తాడు. సేద్యం చేసే సజ్జగాడు లేక రైతు. 1 ఎకరం, 2 ఎకరం, 10 ఎకరాలు, 6 ఎకరాలు, 1/2 ఎకరం, ఎంతో కొన్ని ఎకరాలు కలిగిన రైతు భూమిని సాగు చేస్తున్నప్పుడు కళ్ళములో ఏమండి, ఆ పొలములో ఉన్నదంతా తీసుకుని వచ్చి కళ్ళములో వేసిన తర్వాత ఏమండి, జల్లెడతోనూ చేటతోనూ శుభ్రం చేస్తాడు. అంటే ఈ చేట పని ఏమిటంటే, మీరు కూడా పల్లెటూరులో లేకపోతే పొలం కలిగిన వారికి బాగా తెలుసు. ఆ కళ్ళములో ఏమండి ధాన్యం అంతా తీసుకుని వచ్చి చేటతో ఆ కొంచెం ఇటు పెట్టి ఇటు అంటారు, దాన్ని తూర్పార పడతారండి. ఆ లోపల ఉన్న చెత్త చెదారం అంతా కొట్టుకుని పోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక్కొక్క రోజున దావీదుకు కూడా దేవునిని వెంబడిస్తూ, దైవ కార్యాలని వెంబడిస్తూ, దేవుని ప్రజలను పరిపాలిస్తూ, దేవుని హృదయానికి దగ్గరగా హృదయానుసారుడుగా పిలువబడుతున్న వ్యక్తిగా ఉన్న దావీదు కూడా పాపము చేసి తనకు తెలియకుండానే పట్టు చేరింది. ఆ పట్టు చేరిందని తనకు తెలియకుండా యథావిధిగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. నీకులాగే విశ్వాసంగా పెద్ద బైబిల్ చేతి పెట్టుకుని పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నా, నీలో ఉన్న పట్టు తెలియదు. చెత్త ఏమండి, చెత్త ఆ చెత్తని, ఆ పొట్టుని తెలియకుండా దావీదు రాజుకే తెలియలేదండి. అధికారం ఉంది, దేవునికి రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తాడు. ఆయన న్యాయ విధులను బట్టి గొర్రెల తొట్టులో ఉండే రాజుగా నన్ను అభిషేకించాడని కృతజ్ఞత భావం కలిగిన వ్యక్తి. కానీ అనుకోకుండానే పొట్టు చెత్త చేరి ఒక పరాయి స్త్రీని మోహించి ఆ మోహానికి ఇంకా 2-3 ఒకరిద్దరిని చంపే పరిస్థితి ఏర్పడి నరహంతుడిగా మార్చబడితే బెత్షెబను బట్టి బత్షెబ భర్తని మరికొంతమందిని హతమార్చినటువంటి పరిస్థితి ఎదురైందని సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం అంతా మనకు తెలుస్తుంది. ఆ పరిస్థితులలో దేవుడు ఒక ప్రవక్తను పంపించారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయ్యా, ఒక ధనవంతుడు ఉన్నాడు, పేదవాడు, లేక ఒక ఆడు మేక పిల్ల ఉంటే, గొర్రె పిల్ల ఉంటే ఆ గొర్రెని తీసుకుని వెళ్ళి అధికారం ఉన్నది కానీ చేశాడు. చావాలాడు, వాడెవడో అన్నాడు. వాడెవడో కాదు, నీవే అన్నాడు. నాతో అన్న ప్రవక్త. వెంటనే దావీదు తనలో ఉన్న చెత్త పొట్టు అంట పోటు అట్లా కన్నీళ్ళు విడిచి ఆ కన్నీటి ప్రవాహంలో రాసిన కీర్తనే చక్కని దేవుని ద్వారా దేవునికి ఆయనకి మధ్యలో ఉన్న సంబంధం, సత్సంబంధమే మంచి సంకీర్తనే 51వ కీర్తన. అయ్యా, నేను నీ ఎదుటే పాపం చేశా, హిమమ కంటే ఎక్కువ తెల్లగా నన్ను కడుగు, నన్ను బాగుగా కడుగు, నన్ను బాగుగా కడుగుము అని ఒక్కొక్క మాటను రాస్తూ, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయొద్దు, పరిశుద్ధాత్మ నాలో త్రోసివేయొద్దు, నీకు నాకు మధ్య సమ్మతి గల మనసుతో నా హృదయాన్ని దృఢపరచు, నూతనమైన హృదయాన్ని కలగచేయి అని కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నాడు దావీదు భక్తుడు. ఈరోజు నా దేవుని బిడ్డలారా, పొట్టు అనేది
ఎంతటి భక్తి కలిగిన వ్యక్తుల జీవితంలో కూడా ఆ పొట్టు నీ జీవితంలో ఉంటే కృతజ్ఞత భావం ఉందా? ఒకప్పుడు అనారోగ్యంతో ఉన్నా, నా జీవితాన్ని దేవుడు చెయ్యి విడిచిపెడితే చనిపోయి అన్ని రోజులు అయిపోయి, మొదటి రోజు, 7వ రోజు, 5వ రోజు అన్నీ అయిపోయింది. దేవునికి ఎంతవరకు సాక్షిగా నీవుతున్నావు నువ్వు? అమ్మా, నీతో చదివిన వారు లోక సంబంధ అలవాట్లు ఆచారాల్లో ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని ఎంతవరకు ఉంచాడు? దీనికి కారణం ఏమిటి? నీ జీవితాల్లో ఆయన చేతిలో ఉన్నాం, ఆయన చేతిలో చేట ఉంది. ఆ చేట వల్లే మనం కళ్ళాన్ని, బైబిల్లో రకరకాలమైన కళ్ళములు కనపడుతున్నాయి. వర్ణాను కళ్ళమని ఇస్సాకుని పడుకోబెట్టి బలిగా అర్పించినటువంటి కళ్ళం, వర్ణాను కళ్ళమని అనే మాట వ్రాయబడుతుంది. అది ఆదికాండ 22వ అధ్యాయం 1 నుండి 20 వచనం వరకు ఆ కళ్ళములో ఉన్న శ్రేష్టత విశిష్టతలు అన్నీ కనపడతాయి. తర్వాత మీరు చదువుకోవచ్చు. చాలా కాలాలు బైబిల్ గ్రంథాల్లో మనకు కనపడుతుంది. కొంతకాలం తర్వాత సొలొమోను రాజు గారు యెరూషలేములో దేవాలయం కట్టించిన స్థలమే వర్ణాను కళ్ళము అని అంటారు. బైబిల్ చరిత్ర గ్రంథంలో వర్ణాను కళ్ళం గురించి రాయబడింది. ఇంకా మనం చూస్తున్నాం, ఒక పరదేశి, ఎవరో ఆ ఊర్లో ఉన్నవారు తెలియదు, పని చేసుకోవడానికి వచ్చింది. అటువంటి పరిస్థితులలో ఆ రూతు జీవితంలో ఎదురైన సమస్యలో బాధలు తప్పించడానికి తనకి మంచి మాటలు, మంచి ఆలోచనలు చెప్తున్న అత్త ఆ రూతుతో చక్కని మాట అన్నది. అమ్మా, మనకు సమీప బంధువుడుగా చచ్చిన వారికి బ్రతిన వారికి మేలు చేసే బోయాజు ఉన్నాడు, అతని దగ్గరకు నువ్వు వెళ్ళు, కళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకుని తైలము రాసుకుని వస్త్రాలు ధరించుకుని ఆయన పాదాల దగ్గర పడుకో, ఆయన నీ పైన కొంగు కప్పుతాడు. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి? కళ్ళము అనేది దేవుని సన్నిధి. స్నానం చేయడం అంటే బాప్తిస్మ సూచన, తైలం రాసుకోవడం అంటే అభిషేకం, తైలాభిషేకం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆ మాటలు ఉంటుంది, మీరు తర్వాత చదువుకోవచ్చు. కుమారి, అతడి కళ్ళమ్మ దగ్గర ఉన్నాడు బోయాజ్, నువ్వు స్నానం చేసుకుని తైలం రాసుకుని కొత్త వస్త్రాలు ధరించుకుని ఆ కళ్ళమ్మ దగ్గర ఉన్న బోయాజు పాదాల దగ్గర పడుకో, అతడు నీకు బంధువ ధర్మాన్ని చేస్తాడు, అతడు నీ పైన తన కొంగును కప్పుతాడు, యజమానుడిగా మార్చబడతాడు. అంటే మన జీవితంలో స్నానము అనే మారు మనసు ఫలితాలు, మనసు మార్చుకోవడం, బాప్తిసం పొందడం, తైలం రాసుకోవడం, వస్త్రాలు, అభిషేక వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, రక్షణ వస్త్రం, సిద్ధ మనసు అనే వస్త్రం కట్టుకుని మనం వెళితే దేవదేవుడు ఆ కళ్ళములోనే నిన్ను ఆదుకుంటాడు, కళ్ళములోనే నిన్ను బలపరుస్తాడు, కళ్ళములోనే నీతో పాటుగా నిన్ను వివాహం చేసుకుని గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఆయన తీసుకుని వెళతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు శబ్దం గట్టిగా హల్లెలూయా. కానీ నీ జీవితంలో ఎదురవుతున్న కొన్ని పొట్టు, ఆ పొట్టు కారణం ఏంటి? దేవునికి అవిధేయమైన కార్యమైన, ప్రార్థన చేయలేకపోవడమైనా, పరిచర్య చేయలేకపోవడమైనా, దేవుడు నీకు 100 రూపాయలు ఇస్తే 100కి 100 ఆయన దగ్గర దొంగిలించిన గజ దొంగగా, ముసుగు దొంగగా, ఘరానా దొంగగా, మోసకరమైన దొంగగా చేసి కుటుంబాలలో శాపం తెచ్చుకుంటున్నావు కదా. 24 గంటల్లో సమయం ఇవ్వాలి. బాధతో, నిట్టూర్పుతో, నిరాశతో ఉన్న వారికి సువార్తను ప్రకటించాలి, దేవుని సన్నిధి తీసుకురావాలి. అదే సమయంలో దేవునికి ఇచ్చిన కష్టార్జితం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10 నుండి చదివితే, మానవుడు దేవుని దగ్గర దొంగిలించుతాడు అని దేవుడు అంటున్నాడంట. మేము ఎలాగ దొంగలమయ్యా, దొరలం కదా, పని చేసుకునే దొరబాబులం కదా, దొంగలమని మీరెందుకు అంటారు అంటే, మానవుడు దేవుని దగ్గర దొంగిలిస్తాడు. ఏమిటది? మీ కష్టార్జితమంతలో
ప్రథమ ఫలము దశమ భాగం నాకు ఇచ్చి మమ్మల్ని శోధించండి. అప్పుడే శోధిస్తే ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవులు కుమ్మరిస్తాను అని. నా దేవుని బిడ్డలారా, సమయాన్ని దొంగలిస్తున్నారు ప్రార్థన చేయలేక. ఏమని దేవునికి ఏదో ఆ గేటు దగ్గర నుండి ఈ గేటు వరకు వచ్చే అడుక్కున్న వాళ్ళు, అయ్యా అయ్యా ధర్మం చేయండి బాబా, అయ్యా అయ్యా మంచి ఆరోగ్యం ఇస్తుంది అంటే వాడికి 5 రూపాయలు 2 రూపాయలు 1 రూపాయి ఇస్తున్నాం. మన దేవునికి సందా దగ్గరకు వచ్చేసరికి చిల్లరేసిన పెద్ద దేవుడు పెద్ద అడుక్కున్న వాళ్ళగా ఆడికి ఇస్తున్నా. కానీ ఏమాత్రం కష్టార్జితం లేక దొంగిలించి ఎంత దూరంగా నువ్వు మాట పడతావు. రబ్బరబాలు వేసి ఏమనుకోండి, ఏ రోగం వచ్చి అడ్డంగా నిలువుగా ఆపరేషన్ చేసుకుని ఏమండి ఎన్ని చేస్తావు? ఆ దరిద్ర దేవుని బిడ్డలకి ఎందుకు రావాలి? దేవుని బిడ్డలారా, నయమైన వెంబడిస్తున్న రూతు విశ్వాసకు సూచనగా కనపడుతుంది. ఒక ప్రక్క మరొక ప్రక్క పెండ్లి కుమార్తె సంకమ్మగా స్నానం చేసుకుని మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని తైలం రాసుకుని అభిషేక వస్త్రం ఏమండి బట్టలు ధరించుకుని దేవుడిచ్చిన వస్త్రాలు, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, అభిషేక వస్త్రం వీటన్నిటిని ధరించుకుని కళ్ళ దగ్గరికి వెళ్ళు. నా దేవుని ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. దేవుని బిడ్డల కుటుంబాలలో అనేకులను ఆదరించే కుటుంబాలుగా ఉండాలి. హల్లెలూయా. అనేకుల దగ్గరికి వచ్చి చెయ్యి చాపి అడుక్కు తినే వ్యక్తులుగా ఉండకూడదు. కుటుంబాల దరిద్రత ఉండకూడదు. శాపం వెళ్తానని చేయకూడదు. వాళ్ళ జీవితాల్లో పొట్టు ఏం చేస్తుంది? కీర్తన 1వ కీర్తన మనకు అందరూ బాగా తెలిసింది కదా. ఆ 1వ కీర్తన 4వ చరణంలో ఏముంటుందంటే, దుష్టులు అలాగన ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె, కళ్ళములో ఎగిరిపోతున్న పొట్టు వలె నీ జీవితాన్ని ఒకప్పుడున్న ఆత్మీయత ప్రార్థన జీవితం ఉన్నదా? పొట్టు చేరింది. సమయం రాకపోవడం, దేవుని సల ఉపవాసించలేకపోవడం. అయ్యా మీరు ఇవ్వలేకపోవడం, పరిచయకి ఏదైనా తొక్కబోతుంది ఇవ్వండి బాబో అని అనుకోవట్లేదు సావుకున్నగా. ఆ దరిద్రత, ఆ శాపం, ఆ కలవరాలు, కన్నీళ్ళు మీ కుటుంబాలలో, దేవుని బిడ్డల కుటుంబాల్లో ఉండకూడదు అని ఒక అనుభవం కలిగిన దైవ సావుకునగా మేము చెప్తున్నాం. దేవుని బిడ్డలందరూ సడన్గా ఒక 10 మంది వచ్చారంటే ఆ 10 మందికి పట్టెడన్నం 10 పెట్టగలిగిన స్థితి నా దేవుడు దేవుని బిడ్డలుగా మీకు అందరికి అనుగ్రహించాలి. దేవుని స్తోత్రం. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ప్రమాదం వచ్చింది, ఏదో జరిగిందని 10 మంది దగ్గరికి వెళ్ళి చేతులు చాచి అడుక్కునే వ్యక్తులుగా ఉండకూడదండి. దేవుని సన్నిధిని మీరు ఘనపరచండి. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, తర్వాత అవన్నీ మీకు దొరుకునని యేసు ప్రభు చెప్పారు. చెప్పినప్పుడు ఎంతగా చెప్తున్నామో అంతగా మీరు జాగ్రత్తగా ఆలకిస్తే దేవుడు ఆశీర్వదించబడతారు. దేవుని చేతిలో చేట ఉంది. కళ్ళమ్మనే దేవుని మందిరంలో ఏది నీ జీవితంలో పొట్టుగా కనపడుతుంది? నీకు పొట్టు చీరలనేది పొట్టు, దాని పొట్టు, ఎగిరిపోయే పొట్టు, గాలికి చెదరబడుతున్న పొట్టు. నా ప్రియ దేవుని ప్రజలారా, మన జీవితాలలో దేవుని మానవానికి కాళ్ళకి ఏమాత్రం సత్తువ అనేది లేదండి. ఒక చిన్న మార్గంలో 4-5 సార్లు వెళ్ళామనుకో, మన అడుగులు పడ్డాయనుకోండి, దారిగా మార్చబడుతుంది. అదే అడుగు జాడల్లో 10 సార్లు నువ్వు నడిచావనుకో, వర్షం వచ్చిన బురద అయిపోతుంది. ఆ బురద ఎండిపోయి ఆ తర్వాత గాలేస్తే పొట్టుగా ఎగిరిపోతుంది. నీ ఆత్మీయ జీవితంలో కఠినపరుచుకొని ఇంకా 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 అదే కఠినత్వంలో ఉంటే పొట్టు వలె ఉండకూడదు. యేసు ప్రభు వెంబడిస్తున్న వారి జీవితంలో ఒక పొట్టులు ఉన్నాయి. అది ఎలా ఉంటుందో చెప్తాను. నా వైపు చూడండి, జాగ్రత్త వినండి. యేసు ప్రభు 2 ప్రార్థన చేసేదానికి వెళ్ళారు. ప్రార్థన చేయడానికే వారి కాన్సెప్ట్ ఏంటంటే, వాళ్ళ ఆలోచన దేవునికి ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి వెళ్ళాడు, పరుగున వెళ్ళి ప్రార్థన చేశాడు. నేను అంతకుముందు కూడా చెప్పా, లోకసువార్త 18వ అధ్యాయంలో ఉన్న అనుభవం. 18:9 ఉంటుంది. ఏమనంటే, తామే నీతిమంతులని చెప్పుకునేవారు చేసే ప్రార్థన గురించి యేసుక్రీస్తు ఈ ఉపమానం చెప్పడం ప్రారంభించాడంట. 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వారిలో ఒకడు సుంకరి, మరొకడు పరిసయ్యుడు. పరిసయ్యుడు వెళ్ళి, అయ్యా వారానికి 1 రోజు ఉపవాసం అంటున్నాము, ఏది ఇచ్చినా దశభాగం ఇస్తున్నా,
అన్నీ చేస్తున్నా, నేనే బాసుని. బయట ఉన్నాడే, మందిరం దగ్గరికి రాకుండా దూరంగా ఉన్నాడే, వాడు చాలా లాస్ అయ్యా, నేనే బాసు ఏమండి అంటూ తనకు తాను హానర్ చేసుకుంటూ, ఘనపరుచుకుంటూ, హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. ఆకాశం ముందున్న దేవుడు చూస్తున్నాడు. వినండి, ఆయన చేతిలో ఏముంది? చేట ఉంది. మనకులా బియ్యం వేసుకోలేదు, నూకలు వేసుకోలేదు, గోధుమలు వేసుకోలేదు, కానీ మనందరిని పెట్టుకున్నాడు ఆ చేతలో. వీళ్ళిద్దరు కూడా చేతలోకి వచ్చారు. వచ్చి వాడు తనకు తాను హెచ్చించుకున్న మాటలు చెప్తుంటే, ఈ సుంకరి ఆకాశం వైపు తలెత్తడానికి ధైర్యం చాలక 2 చేతులతో గుండెలు పట్టుకుని, అయ్యా దేవా, పాపునైన నన్ను కరుణించు. ఒకే ఒక చిన్న ప్రార్థన, ఒకే ఒక చిన్న మాట, ఏమండి, ఒకే ఒక చిన్న మాట ప్రార్థనగా అడిగితే ఆయన చేటల్లో ఏమండి ఈ వ్యక్తిలో ఉన్న పొట్టు, ఈ పరిచయంలో ఉన్నటువంటి ఇంతగా చేసి దశభాగం వచ్చి ప్రార్థన చేసి అన్నీ తెలుసుకున్నటువంటి ఈ పరిచయంలో ఉన్న పొట్టు ద్వారా ఏ రోజు ప్రార్థనకు రాని వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. 18వ అధ్యాయం 14వ వచనం, లూకా సువార్తమానం 18వ అధ్యాయం 14వ వచనం. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అతనికంటే ఇతడు నీతిమంతుడు. నీ వెనుకొచ్చిన వ్యక్తి కంటే నువ్వు నీతిమంతుడువా, నీతిమంతురాలువా? మన నీతి ఏమండి, మనం చేసే మనకున్న ఆస్తి, అంతస్తులు, పదవి, బలము ద్వారా కాదు. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు నీ జీవితంలో దేవునికి నీకు ఎంత సంబంధం ఉన్నదో దానిని దేవుడు కోరుకుంటాడు. నీలో ఉన్న పొట్టు చెత్త పోతే, కీర్తనల గ్రంథం 4వ చరణం చదవం కనుక, ఏమండి, దుష్టులు అలాగుండక గాలుగు చెరగొట్టు పొట్టు వల్ల ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులను, ఏమండి, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. చివరిలో మరొక మాట ఉంటుంది, నీతిమంతుల మార్గం దేవునికి తెలుసు, యేసుక్రీస్తు తెలుసు. పాపుల మార్గము లేక దుష్టుల మార్గం నాశనం మనకు నడిపిస్తుంది. నాశనం అనేది మీ కుటుంబాలలో ఉన్న బిడ్డల జీవితంలో, అది మీ శరీరంలో ఉన్న దేహం విషయంలో, మీరు చేసే చేతి పని విషయంలో ఉండకూడదు. ఆయన చేతిలో ఉన్న చేట ద్వారా నీలో ఉన్న పొట్టంతా తొలగిపోవాలి. యేసు ప్రభు మరొక ఉపమానం చెప్పాడండి, తప్పిపోయిన కుమారుడు. అదే లూకా సువార్త 15వ అధ్యాయంలో. తన తప్పు తెలుసుకునేది మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి పని వాళ్ళందరినీ చూపించాడు. రే వాడు వాళ్ళకని చూసి కొత్త పన్నాడు అనకూడదు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడని చెప్పారు. కొంతమంది దేవుని సన్నిధిలో ఉన్న పొట్టు ఎలా ఉంటుందో చెప్తున్నారు. అప్పుడు అంత అలజడగా ఉంది, చాలా 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 అంగు ఆర్భాటంగా ఉన్నది. అలాంటి పరిస్థితులలో చక్కగా మన భాషలో చెప్పుకోవాలంటే ఏదైనా సౌండ్ సిస్టమ్ పెట్టారు, చక్కగా పాటలు వినపడుతున్నాయి. ఒక పక్క నుండి అని ముక్కులు పగిలేటట్లుగా వాసన వస్తుంది. ఏంటంటే విందు, దేవుని స్తోత్ర, ప్రేమ విందు అన్నమాట. మంచి కొవ్వుని దాన్ని దూడని వధించారు, వాసన వస్తుంది. సాయంకాలం అయ్యేసరికి ఆ ఇంట్లో ఎప్పటి నుండో ఉన్నటువంటి పెద్ద కుమారుడు వచ్చాడు. వచ్చేయమంటున్నాడు, నీ తమ్ముడు వచ్చారు అయ్యగారు, పెద్దయ్య గారు, పెద్ద బాబు చిన్నబాబు వచ్చాడు కనుక ఎంత అడావిగా ఉన్నది అని పనివాడు చెప్పారట. ఎంత బ్రతిమాల, నేను రానా, కోపపడి. ఎందుకంటే నేను ముందు చెప్పాను కదా, వాసన వచ్చింది, ఏదో మంచిది, ఏదో మసాలా వాసన వస్తుంది. ఏంటి సంగతి అంటే, అయ్యా క్రొవ్వుని తోడును వదించారయ్యా, సురక్షితంగా మీ తమ్ముడు వచ్చారయ్యా, మీ నాన్నగారికి ఆనందం అవధులు లేదయ్యా, మేమంతా హడావుడిగా ఉన్నాము, మసాలాలు చూడాలి, అందరికి వడ్డించాలి, చాలా 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 హడావుడిగా, చాలా పనులు ఉన్నాయ్యా అంటే, రేయ్ ఎవడరా చేయమంది, ఆడొస్తా ఎందుకు చేయాలరా అన్నాడు. ఈ లోపల ఈ పెద్దోడు కేకలను పెట్టి లోపల నుండి తండ్రి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రే పెద్దడా, ఏంట్రా, ఏంటి జరిగింది, ఏం జరుగుతుంది? ఏం జరగడం ఏంటే, నేను ఇన్ని సంవత్సరాల నుండి నిన్ను సేవించుచున్నానే. రే పెద్దోడా, మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా,
వాళ్ళందరితో కలిసి ఇదిగో ఈ మేకపిల్ల తీసుకుని బాగా మంచిగా దీన్ని వధించి మంచి విందు చేసుకో అన్నావు కదా, అన్నావు ఎప్పుడన్నా? పొలం పో, దుక్కు తినో, విత్తనాలేయి, నీళ్ళు పెట్టు, కళ్ళములో శుభ్రంగా చేయి, ధాన్యాలని పెట్టు, పని వాళ్ళని పెట్టు, ఇదే పని కదా అంటే బాగా వినండి, తండ్రి దగ్గర ఉన్నాడు కానీ తెలియకుండానే పెద్ద కుమారుడు జీవితంలో ఒకటి కనబడుతుంది. ఏంటి చెప్పండి? పొట్టు. మా నీ జీవితంలో ఇంకా 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 విశ్వాస జీవితంలో ఏ పొట్టు ఉంది, ఏ చెత్త, ఏ మట్టి రాళ్ళు అనేది ఉన్నదో ఆయన చేతిలో ఉన్న చేటతో కళ్ళం అనే సంఘాన్ని శుభ్రము చేయక మునుపే యేసుప్రభు కూడా ఒక ఉపమానం చెప్పాడు కదా. ఒక వ్యవసాయదారుడు విత్తనాలు చల్లితే, గోధుమలు విత్తనాలు చల్లితే గోధుమల పాత గురువులు కూడా మొలిచాయట. అయ్యా నేను గోధుమలు విత్తితే గురుగులు కూడా చూపుకోలేలే, ఎదగని, కోతకాలం వరకు ఎదగని గురుగులు అనుకుంటా. ఈడితో పాటుగా మేము కూడా ఉన్నాం కదా, మేము కూడా వ్యాపారాలు చేస్తున్నాం కదా, మేము కూడా అన్నీ చేస్తున్నాం కదా, దేవుడు అన్నీ ఆశీర్దిస్తున్నాడు, ఏమి చేయకపోయినా అన్నీ చేస్తున్నాడు అనుకున్న గురుగులు, సంఘాల్లో ఉన్న గురుగులు, గోధుమలతో పాటుగా ఉన్న గురుగులు. యేసుప్రభు అన్న మొలవనే ఎంతవరకు మొలసు చూద్దాం అన్నాడండి. వెంటనే గోధుమలు బాగా మొలిచాయి, గోధుమలన్నిటిని తీశారు, వాటిలో ఉన్న గురుగులను కూడా తీసి గురుగులన్నిటినీ ఒక కుప్పగా చేయి, కుప్పగా పోసావా, గోధుమలన్నిటిని నా కొట్లో వేయండి, గురుగులన్నిటినీ అగ్నితో కాల్చి వేయండి. ఒకవేళ పొట్టుగా గురుగుగా దేవునికి అవిధేయమైన కార్యం ఏదైనా ఈ 2024 సంవత్సరం 6 నెలల మధ్యకాలం వరకు దేవుడు నిన్ను కాపాడారు, నన్ను కాపాడారు. మన జీవితాలలో ఏదైతే గురుగు పొట్టు అనేది ఉంటుందో దాన్ని తొలగిస్తే ధాన్యంగానే ఉంటుందమ్మా. ఒడ్డు ఏమండి, ఆ బియ్యపు గింజకి తోలు ఉండి తొక్క ఉండి పొట్టుగా ఉంటుంది, తాలు గింజ అంటారు. అది దాన్ని తీసి చూస్తే గింజ ఉండదు. గింజలండిలతో నేను కూడా ఒక గింజగానే అనుకుంటుంది గింజ, తాలు గింజ. కానీ ఆయన చేతిలో ఉన్నటువంటి చాట తీసుకుని వచ్చి ఆ కళ్ళను శుభ్రం చేసిన తర్వాత తాలు గింజలు, పొట్టు, చెత్త, చెదారము, మట్టి, రాళ్ళు అన్నీ కూడా తొలగిపోయి అగ్నికి ఆహుతి అయిపోతున్నాయి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఒకవేళ ఎన్నో సంవత్సరాల విశ్వాస జీవితంలో ఉన్నా నీ జీవితంలో ఉంటే దేవుని చేతిలో చేట ఉన్నదాన్ని మర్చిపోకు. మన హృదయం ఉంది, ఆయన చేతితో బాగా కట్టబడుతున్న గోడ ఉంది, ఆయన చేతిలో అధికారం ఉంది. 4వ విధంగా ఆయన చేతిలో చెప్పండి ఆయన చేతిలో చేట ఉంది. పెద్ద చేయగనకానికి పెద్ద బియ్యం తీసుకొచ్చి, అయ్యా చేటలో నీ చేతిలో చేట ఉంది, నా బియ్యం వేస్తున్నాను అని కాదు. ఆయన చేతిలో చేట ఉంది, పొట్టు చెదర వంటి తొలగిపోయలేదు. చివరి మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో మీరు గుర్తించాలి, ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. 2 చేతులు చెప్దామా గట్టిగా హల్లెలూయా. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఎన్ని నక్షత్రాలు? క్రిస్మస్ పండుగ ఎన్ని పెడతాం? 1 పెడతాం. కానీ యేసుక్రీస్తు చేతిలో 7 నక్షత్రాలు. 7 నక్షత్రాలు 7 సంఘాలకు సూచన. 7 నక్షత్రాలు సంపూర్ణంగా ఒక వ్యక్తిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచే దైవ సేవకులకు సూచన. 7 నక్షత్రాలు 7 సంఘాలు. ఏమండి, ప్రకటన గ్రంథాల్లో ఉన్న 7 సంఘాలకు సూచన. రెండవది, యేసయ్య చేతిలో ఉన్న 7 నక్షత్రాలు ఏమండి, సంఘాన్ని పరిపూర్ణంగా పరిశుద్ధపరచుకుని తిట్టుకున్నా, లోపల ఎన్నన్నా అనుకున్నా, ఏమండి ఇంత గట్టిగా ఇంత ఘాటుగా చెప్పాలా మాటలు అని అనుకున్నా, ఒక విశ్వాసిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి యేసయ్య ఎదుట ఉంచగలిగిన 7 అనే సంపూర్ణ సంఖ్య, పరిశుద్ధతలోనికి నడిపించగలిగిన దైవ సేవకుల సూచన. ఈరోజు సంఘ సహవాసములో ఏమండి ఒక రోల్ గోల్డ్కి ఏమండి ఒక నకిలీ బంగారానికి బంగారు పూత పూసినటువంటి పూత పూసే సేవకులు కాదు.
అటువంటి వారు యేసయ్య చేతిలో లేరు. యేసయ్య చేతిలో ఉన్నది ఎవరు? ఈ 7 నక్షత్రాలు ఏం చేస్తాయంటే నిన్ను ఉన్నతమైనటువంటి మార్గాల్లోనికి నడిపిస్తుంది. కొంతమంది త్రోవ తప్పిన నక్షత్రాల వలె ఉన్నారు, మరికొంతమంది తప్పిపోయిన నక్షత్రాల వలె కనపడుతున్నారు. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, దానిలో 13వ వచనంలో త్రోవ తప్పిన నక్షత్రం. బాగా వినండి, అసలు ఆ నక్షత్రాలకు మూలపితరుడు ఎవరంటే లూసిఫర్. ఎవరు చెప్పండి? చెప్పండి. లూసిఫర్. తేజో నక్షత్రమా, వేకో చుక్క, నువ్వే కనపరుచుకున్నావు. దేవునితో సమానంగా ఉంటా దేవుని స్థానాన్ని కోరుకున్నాడు కనుక యెషయా గ్రంథంలో ఒక్క తన్ను తన్నాడండి యేసయ్య, యెహోవా దేవుడు. దేవుని స్తోత్ర. ఒకే ఒక తన్ను తన్నితే అక్కడి నుండి కింద పడ్డాడు. కింద పడకుండా పైన ఉండకుండా కింద పడకుండా మధ్యలో వేలాడుతూ మధ్యాకాశంలో దురాత్మ సమూహముల అధిపతిగా మార్చబడ్డాడు లూసిఫర్. ఇప్పుడు సంఘాన్ని కాపాడడానికి యేసయ్య కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. త్రోవ తప్పిన నక్షత్రం కాదు, మార్గం తొలగిన నక్షత్రం కాదు, హోసన్నా మినిస్ట్రీ యొక్క మార్గాలు తెలిసిన నక్షత్రం వలె ఒక దైవ సేవకుడు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. డబ్బు చూపిస్తే, ధనం చూపిస్తే, ఆస్తిని చూపిస్తే, అందరికన్నా కొంచెం ఎక్కువ చూపిస్తే వాళ్ళని నిన్ను మెచ్చాలి, ఇతను వాళ్ళని కోపాడాలి అనేటువంటి నక్షత్రం కాదు అది. ఒక రాజుగారి మాట విని దేవుడు పని పక్కన పెట్టి ఆ రాజుని గణపరచాలనుకున్నటువంటి బాలాకు రాజు మాట విన్న బిలాం గాడిద బుద్ధి చెప్పిందండి. 3 సార్లు గాడిద అతని కిందకి పడవేసేసింది. అది న్యాయాధిపతుల గ్రంథం 22, 23 వచ్చిన అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు తాను కనపరుచుకున్నాడు. నేను ఒక నక్షత్రమే అనుకున్నాడు. ఎవరు? హేరోదు రాజు. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో పురుగులు పడి చనిపోయినట్లుగా నక్షత్రంతో నువ్వెందుకు రా పోటీ? నక్షత్రాలు అనేది యేసుక్రీస్తుని వెంబడిస్తున్న ఒక దైవ సేవకుడు. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులను గొర్రెల కాపరులను అందరిని నడిపించింది నక్షత్రం. ఆ నక్షత్రము నడిపించిన నడవడికను బట్టి నక్షత్రం వెళుతున్న చోటుని వెంబడించడం ద్వారా యేసుక్రీస్తు దగ్గరికి చేర్చబడ్డారు వాళ్ళు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో అదే మాటన అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తారు. పౌలు గారు ఏమంటాడంటే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఉంటుంది, ఏ విధం చేతనైనా సరే మిమ్మల్ని గద్దించి బుద్ధి చెప్పి క్రీస్తు యేసు ఎదుట మిమ్మల్ని ఆయన ఎదుట ఉంచాలన్నదే మా కోరిక. దేవుని స్తోత్ర. ఆయన క్రియాశక్తిని బట్టి మిమ్మల్ని సంపూర్ణంగా చేసి మేము ప్రాణాలుచు ప్రయాసపడుచున్నాం. మీరు ఆ 28వ వచనంలో సంపూర్ణంగా చేసి అనే మాటను మీరు అండర్లైన్ చేసుకోనండి, రౌండప్ చేసుకోనండి. సంపూర్ణంగా చేసిన వ్యక్తులు ఎవరంటే యేసయ్య చేతిలో ఉన్న, చూడండి, యేసయ్య చేతిలో ఉన్న 7 నక్షత్రాలు. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. 7 నక్షత్రాలు, త్రోవ తప్పిన నక్షత్రం కాదు. కనుక మీ జీవితాలలో ఆయన చేతిలో చేట ఉంది, ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. చేతిలో చెప్దాం గట్టిగా, హల్లెలూయా.